ఓం శ్రీ గాయత్రి నమః. ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేసి గోడ కట్టాలా, గోడ కట్టిన తర్వాత స్లాబ్ వేయాలా అన్నది ప్రశ్న. శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినవి రెండు పాయింట్లు. శంకుస్థాపన చేసి ఆ మరుసటి రోజు మీకు వీలు పడ్డప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఏ విధమైన ఆటంకం లేకుండా ద్వితీయ విఘ్నం లేకుండా ఏదో ఒక పని చేయండి. శంకుస్థాపన చేశారు కాబట్టి ఆ మరుసటి రోజు మీకు తాపీ మేస్త్రి ఖాళీ లేకపోయినా కనీసం ఇంటి యజమానో లేకపోతే పనివాడు వెళ్ళి ఆ స్థలంలో ఏదన్నా కాస్త మట్టి ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ వేయటం కానీ, ఆ ఇటుకలు పట్టుకొచ్చి లోపల వేయటం కానీ, ఇసుక పట్టుకొచ్చి లోపల వేయటం కానీ, ఏదో ఒక పని అలా జస్ట్ ఒక్క 5 నిమిషాలు చేయండి, ద్వితీయ విఘ్నాలు లేకుండా. తర్వాత పుట్టీలు వేస్తారు కదా, పిల్లర్స్ వేయడానికి గోతులు తీసి పుట్టీలు వేసిన తర్వాత పిల్లర్స్ వేసి కింద బీమ్ వేసి బేస్మెంట్ కడతారు. కింద బేస్మెంట్ కట్టేదాకా చూడొద్దు. పిల్లర్స్ గోతులు తీసిన తర్వాత పుట్టీలు వేసి అవి పూడ్చి బీమ్ వేస్తారు, నేల మీదే బీమ్ వేస్తారు. ఆ బీమ్ వేసిన అనంతరం పహారీకి బోర్లు తీసి పిల్లర్స్ వేసి వాటికి కూడా నేల మీద బీమ్ వేస్తారు. బీమ్ వేయించేయండి. పహారీ కట్టాలనుకుని కట్టడానికి కాస్త ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, లోపలికి ఇటుకలు ఇసుకలు అవి తెచ్చుకోవడానికి ఇబ్బంది కాబట్టి కింద నేల మీద బీమ్ వరకు చేయండి. ఇంకా ఏమైనా ముందుకెళ్తారంటే 2-3 వరుసలు ఇటుకతోటి కట్టండి. పహారీ బౌండరీలు అన్నది చుట్టూరు, మీ సరిహద్దు చుట్టూరు బౌండరీ అన్నది ఏర్పరిచింది. ఏర్పరిచిన తర్వాత ఇంటి పిల్లర్స్ పెంచుకుంటూ వెళ్తారు పైకి. బేస్మెంట్ లెవెల్ తీసుకొస్తారు. బేస్మెంట్ వేసిన తర్వాత అందులో ఇసుకో లేకపోతే కంకరో లేకపోతే ఏదోటి వేసి పూడ్చి బేస్మెంట్ లెవెల్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మొదటి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక కింద నుంచి పైకి 11 అడుగులు తగ్గకుండా 11-11.5 దాకా కూడా ఉండొచ్చు. మిగతా 6 అంగుళాలు స్లాబ్ మందం కింద తీసుకుంటాం, అంటే 12 అడుగులు. లోపల గది లోపల కింద నుంచి స్లాబ్ పైకి కొలితే 11 అడుగులు మాత్రం తగ్గొద్దు. 11, 11.4, 11.6 దాకా పెట్టుకోండి. అలాగే పై స్లాబ్ అయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ అయితే కనుక దానికి 2-3 అంగుళాలు తగ్గించుకుంటా వెళ్ళటమే. మీరు గోడలు కట్టి మొత్తం బిల్డింగ్ అన్ని గోడలన్నీ కట్టి తర్వాత స్లాబ్ వేస్తే ఆ బిల్డింగ్ గట్టిదనం ఉంటుంది. కట్టుకుంటూ వెళ్తారు, వాటర్ తడుపుకుంటూ గోడలు తడుపుకుంటూ కూరింగ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి చాలా కట్టుబడి బాగుంటుంది. కొంతమంది స్లాబ్ వేసేసుకుని ఆ స్లాబ్ తర్వాత పైది కూడా స్లాబ్ వేసేసి ఇంకో స్టైర్ అంటే ఇంకో స్టైర్ కూడా స్లాబ్ వేసి వీలు కుదిరినప్పుడు గోడలు కట్టుకుంటూ వెళ్తున్నారు. కింద నుంచి పై దాకా ఓకే. పైన స్లాబ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఈ గోడ మీద స్లాబ్ మాత్రం పూర్తి స్థాయిలో బలంగా మాత్రం ఆనట్లా. పైకి వెళ్ళేటప్పటికి ఆ ఇటుకి ఏదో ఒండ్రేసి అలా పెట్టేసి ఆ ఇటుక అలా పెట్టేస్తున్నారు. అదే గోడ కట్టిన తర్వాత స్లాబ్ వేస్తే ఖచ్చితంగా స్లాబ్ ఆ వెయిట్ అంతా గోడల మీదే ఉంటుంది. ఇటుకలు ఆ స్లాబ్ టచ్ అయ్యి ఉంటాయి. స్లాబ్ వేసిన తర్వాత గోడలు కడితే కనుక ఇటుకు పూర్తి స్థాయిలో పైన బలంగా టచ్ అవ్వదు, కాస్త గ్యాప్ తోటే ఉంటుంది. ఎంత సున్నం పాముదారాన్ని లోపలికే గెంటిదారన్నా తాపీతోటి అంత ఇది కాదు. అంత శ్రద్ధగా తాపీతోటి సున్నం గెంటి అంత శ్రద్ధ తాపీ మేస్త్రి కూడా ఉండదు. అక్కడ ముందున్న ఇటుకపై కాస్త సున్నం వేసేసి ఇటుకిని అలాగే గెంటేసి వదిలేస్తారు తప్ప పెద్దగా అంత శ్రద్ధ ఉండదు. గోడ కట్టి స్లాబ్ వేయడం అనేది బలంగా ఉంటుంది. అలాగే గోడ కట్టేటప్పుడు కొంతమంది లోపల గదులు సైజులు పెరగడం కోసం అని చెప్పేసి 4 అంగుళాలు గోడలు కడుతున్నారు. నిజానికి 4 అంగుళాలు అన్నది వాడికి వస్తుంది, కానీ 4.5 అంగుళాలు గోడ వస్తుంది. సున్నంతో 5 అంగుళాల దాకా వచ్చేస్తుంది ప్లాస్టింగ్ తోటి. ఆ గోడ కడుతున్నారు. దానివల్ల పిల్లర్స్ మూలలో రూముల్లో వస్తాయి. అదే పిల్లర్ పోటు అంటారు. అది బెడ్రూమ్లో కానీ లేకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ లేకపోతే కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఉండొచ్చు. అలా కట్టద్దు. పిల్లర్స్ పోటు లేకుండా కోణాలు తగలకుండా ప్లాన్ చేసుకుని 9 అంగుళాలు కట్టండి. ఎక్కడన్నా అవకాశం ఉందంటే 4 అంగుళాలు కట్టుకోండి. అది కూడా పిల్లర్ పోటు తగల కింద ప్లాన్ చేసుకోండి. కొన్ని చోట్ల పిల్లర్ పోటు తగల కింద కోణాలు రాకుండా 4 అంగుళాలు గోడ కట్టడానికి వీలు కుదురుతుంది. కుదిరిన ప్లేస్లో మాత్రం కట్టుకోండి. అలా కట్టడం వల్ల స్థలం కలిసి వస్తుంది, ఖర్చు కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఖర్చు కలిసి వస్తుందని చెప్పి స్థలం కలిసి వస్తుంది, రూములు పెద్దవి అవుతాయని చెప్పి చుట్టూరు కూడా 4 అంగుళాలు గోడలు కడుతున్నారు. అది సమంజసం కాదు. తర్వాత మీకు ఇల్లు మ్యాక్సిమం తయారైన తర్వాత గోడలో పహారీ గోడలో
కట్టుకుంటా ప్రహరీని పూర్తి స్థాయిలో నిర్మించుకోండి. దక్షిణ గోడ హైట్ ఉండాలి. తర్వాత కాస్త తక్కువ కానీ దాంతో సమానంగా కానీ పడమర గోడ ఉండొచ్చు. తక్కువ ఉండడమే బెటర్ ఒక అంగుళం. లేదంటే కనుక అది ఉత్తరం గోడ తూర్పు గోడ సమానంగా ఉండొచ్చు. లేదంటే ఉత్తరం గోడ కన్నా తూర్పు గోడ ఒక అంగుళం తక్కువ ఉండటం మంచిదే. ఎత్తుల విషయంలో అయితే కనుక అవి గేట్లు ఆల్రెడీ వీడియో చేసాం. ఆ గేట్లు ఎక్కడ పెట్టాలి ఏంటన్నది వివరించి చెప్పాం. అలాగే సంప్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి అన్నది కూడా గత వీడియోలో ఉన్నాయి, చూడండి. చూసి ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా, చిన్న చిన్న విషయాలకి రాజీ పడకుండా, పెద్ద విషయాలకు కూడా రాజీ పడకుండా గృహం కట్టుకోండి. జన్మకో శివరాత్రి అన్నట్టు జన్మకో ఒక గృహం అన్నట్టుగా కొంతమందికి జాతకరీత్యా 2, 3, 4 ఇల్లులు ఉంటాయి, 10 ఇల్లు ఉంటాయి. అది వేరు సంగతి. నివసించే గృహం ఒకటే కాబట్టి ఎన్ని ఇల్లు ఉన్నా వాస్తురీత్యా నిర్మించుకోండి. ఎక్కడ కూడా రాజీ పడవద్దు. రాజీ పడటం అంటే డబ్బులకి వెనకాడకుండా ముందుకు వెళ్ళమని కాదు నా అర్థం. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసేసి దానికి ఖర్చు ఎక్కువ అవ్వచ్చు, అది ఖర్చు తక్కువ అవ్వచ్చు. వాస్తుని పాడు చేయొద్దు. వాస్తురీత్యా గృహం నిర్మించుకోండి. సుఖంగా సంతోషంగా మీ కుటుంబం ఉండే విధంగా ప్లాన్ చేసుకుని గృహాన్ని నిర్మించుకోండి. గృహ వాస్తు అన్నది ముఖ్య భూమిక పోషించేది గృహ యజమానికి కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే కనుక పూర్తి వాస్తుతోటి ఇల్లు కట్టుకోవచ్చు. శుభం.